ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే తాగేది చాలామంది కాఫీ. సో, సింపుల్‌గా, టేస్టీగా ఎలా చేయాలో తెలుసుకుందాం. సో, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది. సో, ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే ఒక లైక్ చేసి, అలా మీ అభిప్రాయాలు కింద కామెంట్ చేయండి. మీరు కాఫీ లవర్స్ అయితే కింద కాఫీ అని టైప్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక చిన్న గ్లాస్ కొలత చెప్తున్నాననమాట. సో, ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే సూపర్‌గా టేస్టీగా ఉంటుంది కాఫీ అయితే. ఒక గ్లాస్‌కి జస్ట్ కొంచెమే వాటర్ యాడ్ చేసుకొని పాలు చక్కగా మరిగించుకోండి. అదే వెన్న తీసేసిన పాలైతే మీరు వాటర్ కలపకుండానే వేసుకోండి. అప్పుడే టేస్టీగా ఉంటుంది. వాటర్ ఎక్కువ మిక్స్ చేసేస్తే టేస్ట్ అంతా పోతుందనమాట అక్కడే. ఈ లోపల పాలు కాగే లోపల జస్ట్ మీరు వాడే బ్రూ గానీ, నెస్కేఫ్ ఇంకా చాలా బ్రాండ్స్ వచ్చినాయి కదా! ఏదైతే అంత మీకు ఒక స్పూను పౌడర్ అనమాట గ్లాస్‌కి తగ్గట్టుగా, ఒక స్పూన్ షుగరు వేసుకొని బాగా మెల్ట్ చేయండి. అంటే జస్ట్ ఒక చుక్క వాటర్ లేకపోతే కొంచెం హాట్ వాటర్ ఉంటే హాట్ వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేయండి. సో, కొంతమంది విస్కరు ఇప్పుడు కాఫీని విస్క్ చేసే చిన్న చిన్నవి వస్తున్నాయన్నమాట బ్లెండర్స్ లాగా. వాటితో ఇంకా బాగా బీట్ చేస్తారనమాట. అంటే అది ఫ్లఫీగా ఇంత ఎత్తు వస్తుంది. సో, అలా కాకుండా జస్ట్ అంతా కరిగిచ్చేసి ఈ వేడి వేడి పాలు పోసుకొని 4, 5 సార్లు 2 గ్లాసులు అటు ఇటు తిప్పితే చక్కగా బబుల్స్ ఫామ్ అయ్యి మంచి టేస్ట్ అయితే యాడ్ అవుతుంది. సో, కాఫీ పౌడర్ స్ట్రాంగ్‌గా ఉంటే ఎంత టేస్టో అలాగే మిల్క్ ఆహ్, వెన్న ఉన్న మిల్క్ అయితేనే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో, చాలా సింపుల్‌గా మీరు ట్రై చేయండి. ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. అలాగే ఒక లైక్ చేసి మన ఛానల్‌ని ఎంకరేజ్ చేయడం మర్చిపోద్దు. ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్స్‌పై క్లిక్ చేయండి. ఫిల్టర్ కాఫీకి ఏ మాత్రం తీసిపోదు. అంతే టేస్ట్ ఉంటుందన్నమాట. ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.